పోలింగ్ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా రక్తపాతం. అసలు ఈ గొడవలు ప్రతి ఎన్నికల్లో జరుగుతాయి. సో ఇప్పుడు కూడా రిగ్గింగ్ జరిగింది అంటారు. బ్రహ్మాండంగా అసలు రిగ్గింగ్ జరగనటువంటి ఎన్నికలు లేవు, దుర్మార్గాలు చేయనటువంటి ఎన్నికల పీరియడ్ లేదు. రిగ్గింగ్ జరిగింది టీడీపీ సైడ్ నుంచి అంటారా, వైసీపీ నుంచి? అంటే అన్ని పార్టీలు అన్ని వేళ వాళ్ళు వీరున్న చోటల్లో చేసుకుంటున్నారు. సో మరోసారి జగన్మోహన్ రెడ్డి వస్తే మరో బీహార్ అయిపోతుంది. నేను విమర్శించిన వాళ్ళ దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళారు సార్ మధ్యలో? అదొక్కటే. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈరోజు మనతో పాటు ఎక్స్ఎమ్మెల్సీ, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్. జూన్ 9న అందరూ వైజాగ్ వెళ్ళిపోతున్నారు. అసలు ఫ్లైట్ టికెట్స్ దొరకట్లేవు, హోటల్ రూమ్స్ కూడా దొరకట్లేవు అంటున్నారు. మీరు బుక్ చేసుకున్నారా? ఇదంతా ఊహకు అందనటువంటి ఒక అంశంగా చరిత్రలో లిఖించబడతా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఆన్ హిస్ గవర్నెన్స్, ఇది భారతదేశంలో నాకు తెలిసి ఇది చాలామంది డిస్కస్ చేసుకునే పాయింట్. ఎలక్షన్ రిజల్ట్ రాకుండా ప్రమాణ స్వీకారానికి ప్లేస్ బుక్ చేసుకొని మీరందరూ రెడీగా ఉండమంటే ఆయన మాట మీద మొత్తం హోటల్స్ అన్నీ బుక్ అయిపోయినాయి, ట్రైన్స్ బుక్ అయిపోయినాయి, ఫ్లైట్స్ బుక్ అయిపోయినాయి. ఇంకా ఎవరి కారులో వాళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు. సో ఇది కాన్ఫిడెన్స్ టు ది లీడర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది గ్రేట్ కాన్ఫిడెన్స్ పీపుల్ ఆన్ హిస్ ది లీడర్. ఓకే, ఆ విధంగా మనం చూడొచ్చు భారత రాజకీయాల్లో. సో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఈసారి? అంటే సీఎం గారు చెప్పారు కదమ్మా, దాని నుంచి మేము 151 పైనే వస్తాయి కానీ తగ్గవు అనేది ఆయన చెప్పాడు. ఖచ్చితంగా దానికి బైండే మేము కూడా వస్తాయని అనుకుంటాం. అంతే, మోర్ దెన్ దట్. ఓకే, కానీ అటుపక్క మీ ప్రత్యర్థులేమో ఈసారి 120 పైన మేమే తెచ్చుకుంటున్నాము, సో 150 కాదు 50 సీట్స్ తెచ్చుకుంటే ఎక్కువ అనే మాట అంటున్నారు. అంటే ప్రత్యర్థులకి నాకు తెలిసి అన్ని సీట్లు వచ్చే అవకాశం లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూటమిని సపోర్ట్ చేసే వర్గాలు ఏవైతే ఉన్నారో, రాష్ట్రం కులాలుగా లేకపోతే అనేకమైనటువంటి విధాలుగా విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీస్ అనే ఈ స్లోగన్ ఏదైతే ఉందో, వీళ్ళందరూ కూడా పేద వర్గాలకి సంబంధించి ప్రభుత్వం మీద ఆధారపడి ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేకమైనటువంటి పథకాలని తీసుకొని ఎంజాయ్ చేసినటువంటి బ్యాచ్. సో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ కమ్యూనిటీస్ని కానీ, ఈ లబ్ధిదారులను కానీ, ఈ బెనిఫిషియరీస్ని కానీ ఎప్పుడు టచ్ చేయలేదు. ఆయనంతా కూడా లేస్తే గాలిలో విహరించే నేపథ్యం అయింది. తన వాళ్ళు లేకపోతే కాంట్రాక్టర్స్ వాళ్ళకి ఇచ్చేయటం, ఏదో చిన్న చిన్నవి వీళ్ళకి ఇచ్చేసి ఒక నాది అకౌంటు, ఏది పేదల అకౌంట్ నాది అని చెప్పుకునే నేపథ్యం చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆయనకి అకౌంట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద అకౌంట్లు ఉన్నాయి, కానీ అవి పెద్ద పెద్దలు మేనేజ్ చేసే అకౌంట్లు. కానీ రియల్గా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నెన్స్లో తన వైపు నిలబడినటువంటి ఏ వర్గాలేంటి, కులాలేంటి ఇవి చూసినప్పుడు ఇంతమంది పేదవాళ్ళు, దాదాపు 2,70,000 కోట్ల రూపాయలని ప్రభుత్వ డబ్బుని పేద ప్రజలకి ఒక్కసారి ఓటేస్తే, చాలామంది అంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఓటేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని మోసం చేశాడు అంటారు. కానీ ఒక్కసారి అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వెల్ఫేరు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ప్రజలు ఏ విధంగా రికగ్నైజ్ చేశారన్న దానికి నిదర్శనమే రేపు జరగబోయేటువంటి రిజల్ట్స్. ఓకే, అంటే వెల్ఫేర్ మీరు అన్నట్టుగా కరెక్ట్గా అందింది, కానీ డెవలప్మెంట్ వైజ్ చాలా ల్యాక్ ఉన్నారు, వెనుకబడింది ఆంధ్రప్రదేశ్. ఇంకా మరోసారి జగన్మోహన్ రెడ్డి వస్తే మరో బీహార్ అయిపోతుంది అనేది ప్రత్యర్థులు అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినటువంటి డెవలప్మెంట్ని వీళ్ళు అసలు కళ్ళుండి చూస్తున్నారో లేకపోతే చెవులుండి మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నీకు సీ కోస్ట్లంతా కూడా డెవలప్ అయినటువంటి హార్బర్స్ ఎన్ని వచ్చాయి? సీ హార్బర్స్ దాదాపు 7-8 వచ్చేసాయి. చంద్రబాబు నాయుడు పీరియడ్లో వచ్చినాయా? వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన అవసరం లేదు, అవునా? సో అది డెవలప్మెంట్ కాదా అనుకుందాం. తర్వాత హ్యూమన్ ఇండెక్స్ డెవలప్మెంట్, జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ని, హెల్త్ని ఆ రెండింటి మీద పెట్టినటువంటి ఎంఫసైజ్ ఏదైతే ఉందో, అసలు ఒక ఫ్యామిలీ నుంచి ఒక ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి ఒక కుర్రవాడో లేకపోతే ఒక పాపో ఎదిగితే ఆ ఫ్యామిలీ రూపురేఖలు మారిపోవా? ఈజ్ ఇట్ నాట్ ది డెవలప్మెంట్? ఎడ్యుకేషన్ని మీరు వెల్ఫేర్గానే చూస్తారు, హెల్త్ని కూడా వెల్ఫేర్గానే చూస్తారు.
పుష్టికరంగా ఉన్నటువంటి వ్యక్తి 70 సంవత్సరాల తర్వాత కూడా దాన్ని మీరు వెల్ఫేర్గా చూస్తారా లేదా డెవలప్మెంట్గా చూస్తారా? పిల్లలందరూ కూడా మొత్తం ఇంగ్లీష్ మీడియంకి టర్న్ అవుట్ అయినప్పుడు అప్పుడు పేదవాళ్ళు ప్రత్యేకంగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు దాన్ని మీరు డెవలప్మెంట్గా చూస్తారా వెల్ఫేర్గా చూస్తారా? సో అసలు వెల్ఫేర్లోనే డెవలప్మెంట్ దాగి ఉందన్న సంగతిని మీరు ఎందుకు గమనించరు? అమర్త్య సేన్ చెప్తాడు కదా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కసారి మీరు విద్యనిచ్చి చూడండి ఆ కుటుంబాలు ఎలా ఉంటాయో. గివ్ ఎడ్యుకేషన్ టు ది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ని ఇంకొక 5 years ఇస్తే, మొన్న 5 years ఇప్పుడు 5 years 10 years తర్వాత మనకు ఫ్రూట్స్ రిజల్ట్ వస్తాయి. ఇప్పుడు ఈ సీజన్ మ్యాంగో సీజను ఒకేసారి రాదుగా, 1 year పడుతుంది కదా. చెట్టే లేకపోతే మ్యాంగో వస్తుందా? చెట్టు వేసారు, విత్తనాలు నాటారు, నీళ్ళు పోస్తూ ఉన్నారు. ఈరోజు అవి మనకు వచ్చేసరికి ఫ్రూట్ అయ్యేసరికి టైం పడుతుంది. ఒక్కసారి ఫ్రూట్ అయిన తర్వాత ఆ కుర్రవాడు కానీ లేకపోతే ఆ పాప కానీ ఆ ఇంట్లో లేకపోతే ఆ విలేజ్లో లేకపోతే ఆ ప్రాంతంలో వాళ్ళకు ఉండేటువంటి వాల్యూ. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు పేదింటి పిల్లలు ప్రపంచాన్ని ఏలాలి అంటే ఈ కోరిక ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు కలిగిందా? పేదింటి వాళ్ళందరూ కూలోళ్ళుగా ఉండాలి, పేదింటి వాళ్ళందరూ కూడా పొలాలకు వెళ్ళాలి, పేదింటి వాళ్ళందరూ కూడా మా అమ్మని నాన్నని మేము ఇక్కడ వదిలేసి అమెరికాలో ఉంటే వాళ్ళకి అసిస్టెన్స్ ఇస్తూ వాళ్ళకి నడిపిస్తూ కర్ర పట్టుకుని ఆ విధంగా ఉంటే మేము ఏదో 10,000 రూపాయలు ఇస్తాం. పేదోళ్ళు అది ఉండాలి కానీ పేదోళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుని మంచి చదువులు చదివి వాళ్ళు కూడా అమెరికా వెళ్తే ఇది కదా వాళ్ళ ఆర్గ్యుమెంట్. సో హౌ కెన్ యూ సే దెర్ ఇస్ నో డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్? సో టోటల్లీ డెవలప్మెంట్. ఈవెన్ వెల్ఫేర్ ఆల్సో ఇన్క్లూడ్స్ డెవలప్మెంట్. నాకు 3 జతల బట్టలు ఉన్నాయి. నేనేం ఫీల్ అవుతానంటే నాకు 3 జతల బట్టలు ఉంటే నేను ఆత్మగౌరవంగా ఫీల్ అవుతాను. బయటికి ఇన్షర్ట్ చేసుకొని బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అరే పలానా వాడు కూడా ఇన్షర్ట్ చేసుకొని తిరుగుతున్నాడనే ఒక మాటలు కొంతమంది మాట్లాడుకుంటే ఐ ఫీల్ అది డెవలప్మెంట్ కాదా? 32 లక్షల ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు. దీన్ని ఏమంటాం? వెల్ఫేర్ అంటామా లేకపోతే డెవలప్మెంట్ అంటామా? చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు పరిపాలించి 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి లేకపోతే మిగతా రాజకీయ పార్టీలు పాపం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు మీరందరూ బాగా చేసి ఉంటే ఒకవేళ చిరంజీవి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ గతంలో పరిపాలించిన వీళ్ళందరూ బాగా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి 32 లక్షలు ఇల్లు కట్టించాల్సిన అవసరం ఏంటి? ఒక మనిషికి ఒక అడ్రస్ ఉంది, ఇప్పుడు దాకా అడ్రస్ లేదు. ఎక్కడో బస్టాండ్లోనో లేకపోతే రైల్వే గేట్లలోనో ఎక్కడో తూముల్లోనో ఎక్కడో చోట పడి ఉన్నటువంటి ఈ జీవులకి ఇప్పుడు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఒక పోస్ట్ అడ్రస్గా కాలనీస్ ఏర్పడితే అది కూడా ఆ గేటెడ్ కమ్యూనిటీస్గా ఏర్పడితే కులాలకు అతీతంగా అన్ని కులాలు కలిసి ఒకచోట ఉండే ప్రాంతంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కాలనీస్ నిర్మిస్తే వాట్ ఐ మీన్ అబౌట్ కాలనీస్ అండ్ ఆల్. ఇది మీరు డెవలప్మెంట్ లేదంటారా వెల్ఫేర్ లేదంటారా? అంటే ఎంతసేపు బిలో పావర్టీ లైన్ పేదవాళ్ళు అంటే ముఖ్యంగా గ్రామస్తులు ఇక్కడి వరకే వెల్ఫేర్ అందింది, ఇక్కడి వరకే డెవలప్మెంట్ అనేది వెళ్ళింది, కానీ స్టూడెంట్స్కి ఉద్యోగాలు లేవు, కంపెనీస్ రాలేదు. సో కాబట్టి ఈసారి కొత్త ఓటర్స్ ఎవరైతే 10 లక్షల పైచిలుకు కొత్త ఓటర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఈసారి డెవలప్మెంట్ని కావాలి అని టీడీపీకే ఓటేశారు అనేది వాళ్ళు చెప్తున్నమాట. నాకు తెలిసి టీడీపీని అంతలాగా ఆదరించేవాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ నిరంతరంగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయి ఉండాలి. టీడీపీ ఎప్పుడు కూడా ఎవ్రీ 5 yearsకి ఎందుకు తనే ఒక టెస్ట్లోకి వెళ్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన పార్టీకి 151 పైన వస్తాయి కాబట్టి అందరూ రెడీగా ఉండండి, దేశమే ఆశ్చర్యపోబోతోంది మన రిజల్ట్ చూసి చెప్పాడు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు తన 45 సంవత్సరాల ఇండస్ట్రీలో ఆయన కలిసిన కూటమిలు కానీ ఆయనకు పెట్టుకున్నటువంటి అలయన్సెస్ కానీ వీళ్ళందరూ కలిసి ఎప్పుడైనా చెప్పగలిగారా? ఈజ్ ఇట్ నాట్ ది న్యూ హిస్టరీ? వాళ్ళు కుర్రవాళ్ళ గురించి స్టూడెంట్స్ గురించి ఎలా మాట్లాడతారు? అసలు స్టూడెంట్స్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడు గారికి ఉందా? స్కూల్స్లో నువ్వు తెలుగు మీడియాన్ని మాత్రమే పెట్టేసి ఇంగ్లీష్ మీడియాన్ని రానివ్వకుండా పేదవాళ్ళు చదువుకునే అలా అవకాశాలు లేకుండా ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే ఐఎస్బి లాంటివి ఏదో ఒకటి తీసుకొచ్చేసి నేను తెచ్చానని చెప్పుకునే వ్యవహారం తప్ప మీరు ఎక్కడ ఒక టోటాలిటీ సొసైటీని మొత్తాన్ని కూడా మీరు ఒక యూనిట్గా మీరు ఎప్పుడైనా చూసారా? యూ డిసింటిగ్రేటెడ్ ది సొసైటీ. యూ పీపుల్ ఆల్వేస్ ఇన్ టు డివైడ్ అండ్ రూల్. బట్ జగన్మోహన్ రెడ్డి గారు నాట్ లైక్ దట్. అసలు కింద ఉన్న వాడికి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వటం అంటే అది మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి. ఒక మనిషిని చెయ్యిచ్చి పైకి లాగే విధానం ఏదైతే ఉందో అది కదా లీడర్షిప్ అంటే.
మీ హ్యాండ్ హోల్డింగ్స్ అన్నీ ఎవరికి బాగా డబ్బున్నవాడికో, లేకపోతే మీ పత్రికా అధిపతులకో, లేకపోతే మీకు అన్ని సమకూర్చేవాడికో, ఎలక్షన్ టైంలో మాయ చేసేవాడికో, ఎలక్షన్ టైంలో డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం కోసం ఉపయోగపడే చిత్రపటాలే కదా మీవన్నీ. ఈ ఎలక్షన్లో అసలు డబ్బులు పంచడం అనేది నేర్పించింది చంద్రబాబు నాయుడు గారే కదా. ఉమెన్ గ్రూప్స్ అందరూ కూడా 200 రూపాయలు ఇస్తే వాళ్ళు ఓట్లు వేస్తారని. అక్కడి నుంచి భారతదేశం అసలు విస్తుపోతుంది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇన్ని డబ్బులు పెట్టి ఎలక్షన్ చేస్తూ ఉన్నారు. అసలు మా రాష్ట్రంలో డబ్బులు అంటే తెలియదు, ఎలక్షన్ మేము మామూలుగా చేసుకుంటాం. దీనికి మూల కారకుడు ఎవడని ఒకసారి చరిత్రలోనో ఏపీపీఎస్సీలోనో యూపీఎస్సీలోనో ఒక క్వశ్చన్ అడిగితే ఇది ఎలక్షన్లో డబ్బులు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? చంద్రబాబు నాయుడు నంబర్ 1, సోనియా గాంధీ నంబర్ 2, లేకపోతే ఇంకొకళ్ళు 2 అని రాస్తే ఆన్సర్ ఏమైనా వస్తుంది? నంబర్ 1 చంద్రబాబు నాయుడు వస్తుంది కదా. ఇజ్ ఇట్ గుడ్ కల్చర్ ఆర్ బ్యాడ్ కల్చర్? సో ఇన్ని బ్యాడ్ కల్చర్స్ని మీరు ఈ సమాజానికి అవలక్షణాలు తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అంటారు? యూత్ని జగన్మోహన్ రెడ్డి గారు చదువుకోవద్దన్నాడా? యూత్కి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశాలు ఇవ్వలేదా? యూత్కి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అసలు నీకు కరికులం మొత్తాన్ని కూడా మార్చేసి ఈరోజు యూత్ అంతా కూడా స్కిల్ వైపు డెవలప్ చేయాలని స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలన్నీ పెట్టి కూడా చదువుకునే టైంలోనే డిగ్రీని 3 years కాకుండా 4 years 5 years వేసి ఎంఫిల్ లేకుండా అనేకమైన మార్పులు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనేమో యూత్కి దూరంగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు యూత్ అయిపోయాడు, 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి. హౌ కెన్ యు కాల్ ఇట్? ఆయన 74 ఏళ్ళు వచ్చినా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి లాంటి యూత్ లీడర్తో పోటీ పడుతున్నారు కదా సార్. పోటీ పట్టడం వేరు, ఎలక్షన్లో ఉండటం వేరు. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం తెలుగుదేశం పార్టీలో అసలైన వాళ్ళని వదిలేసి. ఇందాక మీరు డబ్బులు పంచడం గురించి మాట్లాడుతున్నారు, కానీ మన పోలింగ్ రోజు చూస్తేనేమో పిఠాపురం లాంటి ప్రాంతంలో పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు వచ్చి బయటకు వచ్చి అనేది ఏంటి, వైసీపీ వాళ్ళు మిగతా వాళ్ళందరికీ డబ్బులు పంచారు, మాకు డబ్బులు రాలేదు, మాకు డబ్బులు ఇస్తేనే ఓటేస్తామని అంటున్నారే. పవన్ కళ్యాణ్ గారు కూడా చెగోవీరన్ గురించి మాట్లాడతాడు, తరిమిల నాగిరెడ్డిని గురించి మాట్లాడతాడు, పుచ్చలపల్లి సుందరయ్యని గురించి మాట్లాడతాడు. తరిమిల నాగిరెడ్డి మీ ఊరే అనుకుంటాను, అనంతపూరే కదా. యా తాకట్లో భారతదేశంలో బుక్ రాశాడు అప్పుడే 1950s తర్వాత. అంటే భారతదేశం తాకట్లో ఉన్నది అని అర్థం. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రపంచ బ్యాంక్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా అప్పులు తీసుకొని ఎంజాయ్ చేసి తర్వాత నాకు తెలియదు అనిపోయే బ్యాచ్. మీకు తెలుసు కదా, 5 ఏళ్ళు ఒక సామెత ఒకటి ఉంది. ఇది ఈ చిన్నవేలు ఆకలి వేస్తుంది, తిందాం ఉంటుందంట. పాపం ఈ ఏలు ఏముంటుందంటే ఎక్కడ తెచ్చుకొని తిందాం ఉంటుంది. ఈ ఏలు ఏం చేస్తుందంటే అప్పు తెచ్చుకొని తిందాం అంట. ఈ ఏలు ఏం చెప్తుందంటే అప్పు ఎలా తీరుస్తూ ఉంటుంది. ఈ ఏలు ఏం చెప్తుందంటే తిని వెళ్ళిపోతాం. ఆ బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వెల్ఫేర్ కానీ, చేసినటువంటి డెవలప్మెంట్ కానీ, తర్వాత చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ ఇవన్నీ కూడా రిఫార్మ్స్తో కూడుకున్నటువంటి. మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. మీరు డబ్బులు పంచలేదా ఈ పోలింగ్కి ముందు? అంటే డబ్బులు పంచడం నేను అలా అనలేదు. అసలు డబ్బులు పంచకపోతే ఒక పనికి మాలిన వ్యక్తిలాగా నేను 2014లో ఎలక్షన్ నిలబడ్డాను. నా దగ్గర డబ్బులు లేవు నిజంగానే. చాలామంది నన్ను జనాలు అడిగారు, డబ్బులు లేనివాడు ఎందుకు వచ్చావన్నా అన్నారు. అంటే జనాలు ఆ విధంగా అలవాటు చేశారు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు డబ్బులు పంచుతున్నాయి. నేనేమి మా పార్టీ పంచలేదు, అవతల వాళ్లే పంచారు అని చెప్పదలుచుకోవాలి. నేను అసలు ఈ బ్యాడ్ కల్చర్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరైనా అడుగుతున్నాను మూలాల్లోకి వెళ్తే. అది దట్ ఈజ్ మై క్వశ్చన్. ఎంతకాలం పంచుతారు? ఇప్పుడు 2000 ఇచ్చారు ఓటుకి. నెక్స్ట్ ఎలక్షన్కి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు? కనీసం 3000 చేస్తాడా? ఆ నెక్స్ట్ ఎలక్షన్కి ఎంత చేస్తారు? 4000 5000 చేస్తాడా? వీడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి? రేపు మొత్తాన్ని సమాజాన్ని మొత్తాన్ని వీడు తాకట్టు పెట్టాలా? ఆ నియోజకవర్గం మొత్తాన్ని, అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ మొత్తాన్ని వీడు అమ్మేసుకోవాలా? అక్కడ ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ మొత్తానికి ఇర్రెస్పాన్సిబుల్ అయిపోవాలా? ఎలా మనం ఈ సమాజాన్ని ఎటు తీసుకెళ్తాం? అసలు ఎటు తీసుకెళ్తాం? డబుల్ కల్చర్ మీరు నార్థన్ స్టేట్స్కి వెళ్ళండి, లేదా నేను చెప్పలేకపోవచ్చు కానీ వెరీ మీగర్ అసలు. అక్కడ వాళ్ళ ఎలక్షన్ ఖర్చు మొత్తం కూడా ఒక 3 లక్షలు 4 లక్షలు అయిపోతుందట. ఇక్కడ మనం పంచడానికే 30 కోట్లు, మిగతా వదిలిపెట్టండి. ఇంకా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? కళ్ళు మూసుకున్నారా? లేకపోతే సుప్రీంకోర్టులో ఏమైనా కళ్ళు మూసుకున్నాయా? లేకపోతే పోలీసులు ఏమన్నా? ఈసారి ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు ఎన్నికలకి నేను నిరభ్యంతరంగా చెప్తూ ఉన్నాను. గతంలో ఏ పార్టీ అన్నా డబ్బులు పంచుతుందంటే పట్టుకునేవాళ్ళు. ఈసారి పోలీసులు ఎవరిని పట్టుకోలేదు. పట్ట పగులు కూడా ధైర్యంగా డబ్బులు ఒక చోట కూర్చొని లెక్క పెట్టుకొని టిక్కులు పెట్టుకొని పంచేశారు. అంటే దిస్ వాజ్ ది అండర్స్టాండింగ్ ఇన్ బిట్వీన్ ద పార్టీస్. ఇదే అండర్స్టాండింగ్ అన్ని చోట్ల ఉంటే బాగానే ఉంటుంది. అసలు ఈ ప్రతిపక్షాలు గొడవ ఇవన్నీ లేకుండా. సార్, అండ్ పోలింగ్ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా రక్తపాతం
అదే విపరీతమైన గొడవలు. అదే అసలు ఈ గొడవలు ప్రతి ఎన్నికల్లో జరుగుతాయి. మేము చూసినంత వరకు గత ఎలక్షన్స్ కి కూడా నాకు తెలిసి మనకి ఈసారి మీడియా ప్రభావం ఎక్కువై చూపించుండొచ్చు. అంతేగాని ప్రతి ఎలక్షన్లో నాకు తెలిసి పల్నాడులో లేకపోతే శ్రీకాకుళంలో ఫారెస్ట్ ఏరియాలో లేకపోతే రాయలసీమలో ఎక్కడ రిగ్గింగ్ జరగలేదా? లేకపోతే ఓట్లు మొత్తం అరే మీరు రానవసరం లేదో మేము వేసుకుంటామని చెప్పిన కమ్యూనిటీస్ లేవా? ఇప్పుడు కూడా ట్రైబ్స్ దగ్గర కానీ ఎస్సీస్ దగ్గర కానీ స్లిప్లన్నీ మాకు ఇచ్చిపోండి అంటే వాళ్ళు ఇచ్చిపోవట్లేదా? లోపల అవతల పార్టీ ఏజెంట్ని బయటికి పంపించేసి 10 రూపాయలు ఇచ్చేసి నువ్వు పోరా మేము వేసుకుంటామని చెప్పట్లేదా? సో ఇప్పుడు కూడా రిగ్గింగ్ జరిగింది అంటారు. బ్రహ్మాండంగా అసలు రిగ్గింగ్ జరగనటువంటి ఎన్నికలు లేవు, రాసుకోండి నేను చెప్తున్నా. దుర్మార్గాలు చేయనటువంటి ఎన్నికల పీరియడ్ లేదు. అయితే ఇప్పుడు ఏమైందంటే కాస్త ఎక్కువ దాన్ని మ్యాగ్నిఫై చేసి చూపించారు. కాదని చెప్పమనంటే ఎలక్షన్ కమిషన్ నా ప్రశ్న సమాధానం ఈ గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఎక్కడ కూడా గొడవలు జరగలేదు, మేము చాలా ప్రశాంతంగా చేసాం, ఎక్కడ తల్లబగలేదు, ఎక్కడ ఈఎంఐని ధ్వంసం చేయలేదు, ఎక్కడ అసలు డిగ్గింగ్ జరగలేదు, ఎక్కడ కొట్టుకోలేదు చెప్పమానండి. ఈసారి జరుగుతూనే ఉంటాయి. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓడిపోతున్న భయంతో దాన్ని ఎక్కువగా చేసి ఎలక్షన్ జరిగిన 9 రోజులకు ఒక వీడియో వస్తే వీడియో ప్రభావాలు కనపడతాయా? సో అంటే రిగ్గింగ్ జరిగింది టీడీపీ సైడ్ నుంచి అంటారా, వైసీపీ నుంచి? అంటే అన్ని పార్టీలు అన్ని వేళ వాళ్ళు వీలున్న చోటల్లో చేసుకుంటాను. వైసీపీ కూడా చేసింది అంటే నో వైసీపీ అని నేను అనట్లేదు, అన్ని పార్టీలు ఉన్నాయి. వైసీపీనే మనం అక్కడ స్ట్రెస్ చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని పార్టీలు వాళ్ళకి అవకాశాలు ఉన్న చోట ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇంకా 50% ద పీపుల్ ఓటేసే అవకాశాలు రాలేదమ్మా. ఏజ్ వచ్చింది కానీ స్వతంత్రంగా ఓటేసుకోలేరు. అంతెందుకు నిన్న మాచర్లో జరిగినటువంటి ఒక ఇద్దరు లేడీస్ మాట్లాడుతారు, మీ తర్వాత మీరు బయట తీసుకుని వేసుకోండి అన్ని టీవీ ఛానల్లో వచ్చే వాళ్ళు మాట్లాడుతున్నారు, మా ఎస్సీ బీసీ ఎస్టీ ఓట్లు మమ్మల్ని వేయకుండా ఎవడరా మీరు ఒక కులం ఉంచి ఓట్లు వేసుకోవడానికి, ఈ కులం అసలు మా ఊరి నుంచి వెళ్ళగొట్టండి ఆ కులాన్ని, నేను ఆ కులం పేరు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అగ్రవర్ణాలు అనేవాళ్ళు ఉగ్రవర్ణాలుగా మారిపోయారు, మా ఓట్లు వాళ్ళు వేసుకుంటున్నారు, మమ్మల్ని రానివ్వట్లేదు, అసలు ఈ కులాన్ని మా ఊరి నుంచి వెలివేయండి తీసేయండి అని అడుగుతున్నారు. సో ఇది ఈరోజు జరుగుతున్నది, ఇది కాదు. ఇది నన్ను అడిగితే ఇట్స్ హ్యాపెనింగ్ ఫ్రమ్ డికేడ్స్. ఇప్పుడు కాస్త మనం లైమ్లైట్లోకి వచ్చి ఎడ్యుకేషన్ వచ్చిన టైంలో కూడా ఇంత జరుగుతుందంటే ఇంతకుముందు ఈ ఎడ్యుకేషన్ లేనప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ లేనప్పుడు ఇంకెంత జరిగి ఉండాలి? ఏది ఏమైనా అంటే రిగ్గింగ్ ఇంతకుముందు గతంలో జరిగి ఉండొచ్చు, ఈవీఎం మిషన్లు పగులుండొచ్చు, బ్యాలెట్ బాక్సులు కూడా పగులుండొచ్చు. కానీ ఈ ఎలక్షన్స్లో పిన్నెల్లి గారు వెళ్ళి ఆ ఈవీఎం బాక్స్ని పగలగొట్టడం కరెక్ట్ అంటారా? అంటే నేను ఆయన వెళ్ళి ఆయనే కాదు ఎవరు వెళ్ళి ఈవీఎం టచ్ చేసినా తప్పే. ఇట్ ఇస్ యాంటీ డెమోక్రటిక్ యాక్టివిటీ అండ్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు టేక్ యాక్షన్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ దాని దాకా అతన్ని పంపించినటువంటి పరిస్థితులను ఒకసారి మీరు ఎందుకు గమనించరు? తనకు పడాల్సినటువంటి ఓట్లు, తన పార్టీకి పడాల్సినటువంటి ఓట్లు అసలు ఏజెంట్నే లేకుండా అక్కడి నుంచి వెళ్ళగొట్టిన తర్వాత బయట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంకెవరిని రానివ్వకుండా వాళ్ళు కర్రలు పట్టుకొని కాపలా కాసి వాళ్ళ మనుషుల్ని లోపల పంపుతున్న నేపథ్యంలో మన వాళ్ళని ఎవరిని ఓటేయడం లేదు, ఇక్కడ ఒకసారి మీరు వచ్చిపోండి అని ఆ కంటెస్టెడ్ ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే అతను వచ్చిన తర్వాత అతని ముందు కూడా తల్లబగలు కొడతా ఉంటే అవన్నీ చూసిన తర్వాత అతను లోపలికి వెళ్ళాడు. అతను ఉప్పు కారమే తింటాడు కదా, అతను చేయకూడదు. నేనేం చేస్తుందని సమర్థించను, తీసి ఆ ఏమని టచ్ చేయకూడదు, కానీ ఆవేశపడ్డాడు. కానీ ఆవేశానికి గురైనటువంటి అంశాలను మీరు పక్కన పడేసి ఆ వీడియోని దాన్ని ఇంతవరకు చూపించి మిగతా జరిగినటువంటి ఆ లేడీస్ బాధపడుతున్న నా ఓటు నేను వేసుకోలేకపోతున్నాను, నువ్వు వేసుకోకపోతే నేను చచ్చిపోయినట్లు లెక్క అని భావించే వాళ్ళకి ఓటు వేయించుకునే అవకాశం ఇవ్వలేదు. నెంబర్ 1, హూ ఆర్ యూ టు స్టాప్ దోస్ పీపుల్? అక్కడ రిగ్గింగ్ చేయడానికి నువ్వు ఎవడో? అసలు ఆ వాతావరణాన్ని మన పార్టీ వరకే ఉండాలి, మిగతా వాళ్ళని కొట్టి తరమని అని చెప్పడానికి నువ్వెవడివి? సో ఇవన్నీ చూసిన తర్వాత లోపలికి వెళితే అతను కానీ ఉంటుంది ఈ బాక్స్లో నా పార్టీకి నా ఓట్లు అసలు ఎక్కడ పడి ఉండవు, కాబట్టి దాన్ని ఏదైనా చేయాలని కిందకేసి కొట్టాడు. ఏం జరిగి ఉండదు, దాన్ని ఏం పెద్ద జరగలేదు. తర్వాత ఈ ఎలక్షన్ ఆయన కూడా చెప్పాడు, మీనా గారు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, ఏం జరగలేదు, అవన్నీ కూడా చిన్న చిన్న చెదురుమదురు గట్లు, దాని కిందేసి కొట్టడం వల్ల నష్టం ఏం జరగలేదు. అంటే అది జరిగింది చిన్నదే, ఆయన స్పష్టంగా ఉన్నారు. కానీ ఎందుకు పోలీసులకి తప్పించుకుని తిరిగారు ఇంతకాలం? ఎవరు తప్పించుకున్నారు? ఆయనకు దొరకట్లేరు, ఆయన కోసం. ఐ థింక్ పోలీసులకు దొరకంది ఏమైనా ఉందా? నక్సలైట్లు ఎందుకు దొరుకుతున్నారు, దొంగలు ఎందుకు దొరుకుతున్నారు?
పోలీసులు అనుకుంటే అందరూ దొరుకుతారు, వాళ్ళు అనుకోకపోతే మనం ఏం చేస్తాం. సార్ మొన్నటి వరకు మరి వై నాట్ 175 అంటూ సిద్ధం సభలు ఏర్పాటు చేసిన మీరు ఇప్పుడు ఎందుకు 151 అంతకన్నా ఎక్కువ వస్తాయి అక్కడే ఆగిపోతున్నారు? అంటే ఇది ఫ్రేలో ఉన్నప్పుడు 175కి 175 రావాలని మేము కోరుకుంటాం. కానీ కొన్నిసార్లు 100% ఈ డెమోక్రటిక్ టైంలో పీరియడ్లో ఎలక్షన్స్లో వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు. అంటే మేము మా క్యాండిడేట్ని ఒక నారాయణ స్కూల్కో లేకపోతే ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్కో లేకపోతే ఒక ఐఐటికి పంపిన తర్వాత ఈ నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటాం. పొరపాటున ఆ రోజు ఎగ్జామ్ రాసేటప్పుడు హెడేక్ వచ్చింది, కడుపులో నొప్పి వచ్చింది, నెంబర్ 2 అయ్యాడు. 1 కావాలని కోరుకోవడంలో తప్పులేదుగా. సో ఆ యాంగిల్లో తీసుకోవాలి అంతే. సో మొత్తానికి 151 ప్లస్ వస్తాయంటారు? 100% సీఎం గారు చెప్పారు కాబట్టి ఓకే వస్తాయి. అంటే తర్వాత ఎవరు మాట్లాడింది లేదు, కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఐపాక్ మీటింగ్లో మాత్రమే ఈసారి రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాం 151 కన్నా పైనే వస్తాయని అన్నారు. కానీ మెయిన్గా ఈ ఫైర్ బ్రాండ్స్గా చెప్పుకునే వీళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. రోజా గారు కానీ రోజా గారు అయితే డైరెక్ట్గా వచ్చేసి మా పార్టీ వాళ్ళే నన్ను మోసం చేస్తున్నారు, నన్ను ఓడించే ప్రయత్నం చేస్తున్నారు అని ఆమె మీడియా ముఖంగా వచ్చి మాట్లాడారు. వాళ్ళ కర్మ. మీరు ఫైర్ బ్రాండ్స్ ఇంకెవరో చెప్పండి. కొడాలి నాని గారు కూడా సైలెంట్ అయిపోయారు. ఫైర్ బ్రాండ్ వీళ్ళందరూ మాకు మీడియాకి ఫైర్ బ్రాండ్స్ గా వీళ్ళే ఉన్నారు కదా. వీళ్ళంతా ఎందుకు సైలెంట్ అయిపోయారు? సైలెంట్ అయిపోవడానికి కారణం ఓడిపోయే భయమా? అంటే మీరు వాళ్ళని ఫైర్ బ్రాండ్ అనుకుంటున్నారేమో కానీ ప్రజలు అనుకోవాలా, మేము అనుకోవాలా? వదిలేసేయండి. ఎందుకు సైలెంట్ ఉన్నారు సార్? ఎప్పుడు ప్రతిసారి మాట్లాడమనండి. నాకు తెలిసి అంటే వన్స్ హార్స్ మౌత్ నుంచి వచ్చిన తర్వాత ఇంకెవరు కూడా రెండో మాట మాట్లాడటానికి వీల్లేదు. హార్స్ ఈజ్ ఇక్కడ మా నాయకుడు. సో అవతల పార్టీ వాళ్ళు చెప్పారా అట్లీస్ట్ మా ఫైర్ బ్రాండ్స్ వదిలేసేయండి. అవతల పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పురంధరేశ్వరి కానీ లేకపోతే ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ ఏమైనా చెప్పారా మాకు 175 వస్తున్నాయని? వాళ్ళు ఏ రోజు చెప్పింది లేదు. పోనీ ఎందుకు చెప్పట్లేదు వాళ్ళు? అసలు వాళ్ళు కూడా ఫెయిల్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లోడు 100 రావాలని కోరుకోవట్లేదు వాళ్ళు. 120+ ఖచ్చితంగా వస్తాయి ఈసారి జగన్మోహన్ రెడ్డికి చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డి గారి లాగా అనౌన్స్ చేసి వెళ్ళారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు తన పిల్లల దగ్గరికి వెళ్తానని చెప్పాడు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మనం ఎందుకు ఊహించుకోవాలి? వేర్ యూ హ్యావ్ గాన్ యూ హ్యావ్ టు ఇంటిమేట్ కదా. వై యు ఆర్ హైడింగ్? వై ఆర్ అన్ఏబుల్ టు ప్రొనౌన్స్ యువర్ నంబర్? నీకు ఎన్ని వస్తాయో, నీ పార్టీకి ఎన్ని వస్తాయో, నీ కార్యకర్తలకి నువ్వు ఆ ధైర్యాన్ని ఎందుకు చెప్పలేకపోయావు? చెప్పండి, నాకు చెప్పండి. వాళ్ళు చెప్తున్నారు 120+ ఖచ్చితంగా వస్తాయి. బెట్టింగ్లు ఉన్న డబ్బులు కూడా కాజేసుకున్నా బెట్టింగ్లు పెట్టడం కోసం. కానీ బెట్టింగ్లు పెట్టకండి అని సజ్జల రామకృష్ణారెడ్డి గారే చెప్తున్నారు. కాదు సజ్జల రామ, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ప్రతిపక్షం. ఈవెన్ మీరు కూడా బెట్టింగ్లు పెట్టకండి అని మీరే స్వయంగా చెప్తున్నారు. yes ఐఎమ్ అగైన్స్ట్ ఫర్ దట్. బెట్టింగ్లు అనే దానికి, ఈజీ మనీ అనే దానికి నేను అగైన్స్ట్. సోంబేరి అనకూడదు కానీ నేను ఇంకా మిగతా అన్నం. సోంబేరి బ్యాచ్ ఇదంతా కూడా చేసేది. ఆ కల్చర్ ఏంటి అసలు? బెట్టింగ్ల కల్చర్ ఏంటి? ప్యాకెట్లు మేము గెలుస్తామని చెప్పాం కానీ మీరు మా మాటలు నమ్మి బెట్టింగ్ పెట్టద్దు అనే మాట అన్నారనంటే మీకే నమ్మకం లేదా? బెట్టింగ్లకి అగెనిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్లు పెట్టొద్దు అని అంటే అది గుడ్ సైన్. బెట్టింగ్లు పెట్టి తర్వాత కాలిపోయి ఇంకో చేతులు ఏం చేస్తాడు వాడు? గాలిలో దీపం కదా అది. ఏమైనా అబ్బరకదబ్బరా ఏమైనా ఇట్లా చేసి తీయడానికి? లేదా మేము ఈఎంలు మేనేజ్ చేసేవాళ్ళం కాదు కదా. ఒకవేళ మాకు ఆ శక్తి అని ఉంటే మేము కరెక్ట్గా చెప్తాం. ఇన్ని ఈఎంలు మేము 370 ఇక్కడ పెట్టుకున్నాం, ఇంకొక 30 అక్కడ పెట్టుకున్నాం, 400 మాకు వస్తాయి అని ఒకవేళ మేమే ఆ విధంగా చెప్పట్లేదు కదా. ప్రజల మీద, ప్రజల ఓట్ల మీద, వాళ్ళ కమిట్మెంట్ మీద, ప్రజలకు మా మీద ఉన్న నమ్మకం మీద, డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్లో జరిగినటువంటి పరిపాలనలో జరిగినటువంటి అనేకమైన పాజిటివ్ అంశాల మీద ఆధారపడి ఎన్నికలు నమ్ముకున్నటువంటి మేము అన్ని ఫూలిష్నెస్ థింగ్స్లోకి వెళ్ళి వాటిని ఎవడో చేస్తున్నాడు కాబట్టి వాటిని మేము చేయలేం కదా. ఇంకొక పోస్టల్ బ్యాలెట్ కూడా సార్, అంటే గతంలో చూసుకుంటే కేవలం 2 లక్షల పైచీలకు ఓట్లు అయితే వచ్చాయి, ఈసారి 5 లక్షల పైన వచ్చాయి అని చెప్తున్నారు. అంటే పోస్టల్ బ్యాలెట్లు ఈసారి నీకు విలేజ్ సెక్రటరియట్ ఎంప్లాయీస్ కూడా వచ్చేసారు కదా. దాదాపు 3 లక్షల మంది ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చారు. ఇంతకుముందు 1 lakh 1.5 2 lakhs ఉండే ఎంప్లాయీస్, టీచర్స్ అంతా. నౌ ది యాడెడ్ ఫోర్స్ ఇస్ దట్ విలేజ్ సెక్రటేరియట్స్. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసేటువంటి వాళ్ళు అందరూ. సో 5 లక్షలు దాదాపు 3 లక్షల ఓట్లని మీవే అంటారు? మేము అనుకుంటున్నాం, భావిస్తాం. ఓకే, సో అటు స్టూడెంట్స్ మీకే సపోర్ట్ చేశారు అంటే నేను అందరూ చేశారని నేను చెప్పట్లేదమ్మా. నేను ఇప్పుడు అందరూ మాకే చేశారని నేను చెప్పట్లేదు. చేయాలని కోరుకుంటున్నాం. నిజాన్ని గమనిస్తే డోంట్ ట్రై టు బి బ్లైండ్.
మీరు వాస్తవాన్ని చూస్తే మీరు ఒకవైపు వెళ్ళిపోయారు అనుకోండి, మా కమ్యూనిటీది కాబట్టి మేము తెలుగుదేశం, మా కమ్యూనిటీది కాబట్టి మేము ఇంకొక వైఎస్ఆర్సీపీ, మేము మా తాతలు ముత్తాతలు ఇది ఉన్నారు కాబట్టి మేము ఇంకో దానిలో ఉన్నాం. దిస్ ఈజ్ నాట్ ది సినారియో నౌ. చాలా సైంటిఫిక్ అనాలిసిస్ తోటి మనిషి ఎదగాలి, ఆ లైన్లో మనిషి నడవాలి కూడా, అంతేగాని బ్లైండ్నెస్ కానీ లేకపోతే మా అనే దాంతో కానీ వెళ్ళటం కాదు. వెదర్ యూ ఆర్ రియల్లీ బెనిఫిటెడ్ ఆర్ నాట్, దట్ ఈస్ వన్ సెక్షన్. Number 2, if you are really prosperous, progressive, see the ideology. తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ ఏమైనా ఉన్నట్టు కనపడుతుంది అసలు? పవన్ కళ్యాణ్ గారికి ఐడియాలజీ ఉన్నట్టు కనపడుతుందా? పవన్ కళ్యాణ్ గారికి ఐడియాలజీ ఉన్నట్లయితే చెగోవేరనో కమ్యూనిజమో మాట్లాడే పని అయితే నేను అడుగుతా ఉన్నా, పిఠాపురంలో 1500 రూపాయలు ఓటుకి ఎందుకు పంచాల్సి వచ్చింది ఆయన? వదిలేసి పక్కోడు ఎంత మంచుకుని నీకు వదిలేసి, యూఆర్ ఏ ప్రిన్సిపల్డ్ మ్యాన్ అనుకుందాం. సమాజంలో ఒక మార్పు కోసం వచ్చానని చెప్తున్నావు కదా, ప్రశ్నించడానికి వచ్చానని చెప్తున్నావు కదా. ప్రశ్నించడానికి వచ్చినోడు కూడా 1500 రూపాయలు ఇస్తే, మార్పు కోసం వచ్చినోడు కూడా 1500 రూపాయలకు ఇచ్చి ఓటు వేయించుకుంటే, లేకపోతే నేను రాక వచ్చాను, ఇంతకుముందు అన్ని చోట్ల ఓడిపోయాను, దండం పెడతాను, నా కులపోళ్ళు ఒకసారి నన్ను ఆశీర్వదించండి వస్తే, అది నువ్వు మార్పు కోసం వచ్చినట్ట, అవకాశవాదం కోసం వచ్చినట్ట? మార్పు దేనితో వస్తుంది చెప్పండి? ఒక కమిటెడ్ ఒక సబ్జెక్టు లేకపోతే ఆ కాన్ఫిడెన్స్, ఆ పోరాటం అన్నీ మీ దగ్గర ఉండాలి కదా. ఫెవికోల టైప్ అయిపోయారు కదా పవన్ కళ్యాణ్ గారు, అటు చంద్రబాబు నాయుడు అని ఇటు బీజేపీ వాళ్ళని అతికించడం కోసం. సో మీకు ఎలాగైతే సర్వేలన్నీ మీ వైపు చూపిస్తున్నాయో, అండ్ సేమ్ టైం ఈసారి టీడీపీకి కూడా అంతే చూపిస్తున్నాయి సర్వేలు. మీరు సర్వేలను నమ్ముతారా లేదా? నో సర్వేలన్నీ కూడా క్యాస్ట్ బేస్డ్గా, పార్టీ బేస్డ్గా మారిపోయినటువంటి నేపథ్యం ఇది. ఎవరు సర్వే వాడు చేసుకుంటున్నాడు. మేము నిజంగా ప్రజలు ఇచ్చినటువంటి వర్డిక్ట్ ఏందో దాన్ని మాత్రమే నేను నమ్ముతాను. సర్వేలు చూస్తాం జనరల్గా, ఎగ్జాక్ట్గా సర్వేలు చెప్పడానికి వీళ్ళేం కోయిదూరలు ఏం కాదు కదా, సెక్రటరీ చుట్టూ తిరిగి దూరాన్ని చేయి చూసి చెప్తాము, అన్నీ ప్రమోషన్ వస్తుంది తర్వాత నువ్వు ఇదైపోతావు ఇవన్నీ కాదు కదా. వాళ్ళకి అది ఒక ఊహాజనితమైనటువంటి ఒక యాక్టివిటీ. That's all. So మీరు బిలీవ్ చేయట్లేరు సర్వేస్? No, not like that too. We'll see that. We'll study. Okay. It doesn't mean that we are totally based on that. I'm not going to believe 100% if somebody says, so మా సర్వే ప్రకారం మీకు ఇన్ని వస్తున్నాయండి అని చెప్తే I won't believe. Okay. I won't believe. How can he know? ఎట్లా చెప్తాడు అతను? Just ప్రాబబిలిటీ. See, this is only a probability theory. సో మాకున్నటువంటి కాన్ఫిడెన్స్, మేము ఇచ్చినటువంటి గవర్నెన్స్ కానీ, మా దగ్గర నుంచి మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ కానీ, తర్వాత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో, అభాగ్యులు ఎవరైతే ఉన్నారో, అసలు విడగొట్టబడి నిరాశ్రయులుగా ఉన్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నప్పుడు వస్తున్నటువంటి రెస్పాన్స్, బాడీ లాంగ్వేజ్, ఆయన తాకినటువంటి మనుషులు, పుళ్ళు మొత్తం మనిషి ఒక భయంకరమైన దశలో ఉన్నటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు హాయిగా కగౌలించుకొని ముద్దు పెట్టుకునే నేపథ్యం, అది మిగతా వ్యక్తుల దగ్గర చూసారా మీరు? అసలు మనిషి చెలిస్తాడు కదా కొన్నిసార్లు. ఒళ్ళంతా పురుగులున్న ముసలాయన్ని మాకు నులక మంచం మీద కూర్చోబెట్టి పిల్లలు కూడా దాకలేని పరిస్థితుల్లో, కనీసం స్నానం చేయకుండా వాసన కొడుతున్న శరీరంలో ఆయన వెళ్ళి ఆ మంచం మీద కూర్చొని, పెద్ద అయినా ఏమైంది నీకు అని చెప్పి ఆయన వాటేసుకొని ఒక ముద్దు పెట్టి వచ్చి, అలాంటి మనస్తత్వం ఉన్న నాయకుడు ఎస్టిమేట్ వేయలేడా? ఎవరెవరు ఓటేస్తారని? అవతల కౌగిలించుకోబడినటువంటి వ్యక్తి తను జీవితంలో మర్చిపోతాడా తను పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు? నాకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నాకు రాష్ట్రం అంతా ఫోన్ చేసి చెప్పారు, జూపుడు గారు ఇదిగో మా అమ్మ ఎట్లా చేసింది, లేకపోతే మా ఊర్లో పేదోళ్ళు ఎట్లా చేశారు, వాళ్ళు చూపిస్తున్న కృతజ్ఞత చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సరే ఓట్లు ఏని పక్కన పెట్టండి, అసలు ఒక మానవత్వం అనే దాంతో అటాచ్మెంట్ జరిగిపోయిందా? అంటే మీరు చెప్పేదంతా 19కి ముందు, 19 తర్వాత ఆయన అసలు ప్రజల దగ్గరికి వెళ్ళింది లేదు అనేది మాట వినిపిస్తుంది. అంటే ప్రతిరోజు వెళ్ళాలని కాదు, గవర్నెన్స్లో ఉన్నవాడు ప్రతిరోజు ప్రజల దగ్గర, అంటే 19కి ముందు అయినా సరే 9 సంవత్సరాలు ప్రజలతో ఉన్నాడు. ఓదార్పు యాత్ర ఒక 6 సంవత్సరాలు, ప్రజా సంకల్ప యాత్ర దాదాపు ఒక 3 సంవత్సరాలు, అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళటం. అంటే ఇన్ని సంవత్సరాలు ప్రజల్లో తిరిగిన వ్యక్తికి అనేకమైన ప్రాంతాలు, కులాలు, మతాలు, వర్గాలు, జెండర్సు, అనేకమైనటువంటి డీవియేషన్స్, ఇవన్నీ ఒక మనిషి బుర్రలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఒకసారి బ్రెయిన్లో రిజిస్టర్ అయిన తర్వాత, తను పరిపాలనలోకి వస్తే తను ఏం చేయాలనుకుంటాడు? జస్ట్ లైక్ దట్ ఉండిపోతాడా? ఇట్స్ నాట్ ఏ రోబో కదా, ఈస్ ఏ హ్యూమన్ బీయింగ్. అంతలా ఉన్న జనంలోకి వెళ్ళిన లీడర్ ఇంకొకటి ఎవడన్నా ఉన్నాడా? మనం
రోజుకి 5 డ్రెస్సులు మార్చుకొని వెళ్ళేవాళ్ళు, కైసాయ్ భయ్యా టీకే అనుకునే బ్యాచ్ కూడా ఉంది. లేకపోతే ప్యాంటు షర్ట్ వేసుకొని తనకు వీలినప్పుడు వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నీకు ఆ ఆలింగనాలు ప్రేమతో కూడినటువంటివి, ఆ ముసలి వాళ్ళు, ఆ పిల్లలు, మనిషి పోతూ ఉంటే ఆయన వెనకాల బారులు తిరిగి పరిగెత్తుతాం, వాళ్ళు ఎక్కడ పడిపోతారని బస్సు ఆపి నిలబడి వాళ్ళతో మాట్లాడే విధానం. ఇవి చెప్తున్నారు కదా, దీనంతా ఐపాక్ వాళ్ళు క్రియేట్ చేసిన ఒక డ్రామా అని ఒక మాటలు వినిపించినప్పుడు ఎలా తీసుకున్నారు? హూ ఇస్ ఐపాక్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేశారు, బస్సులో ఆయన ముందు కూర్చొని ఉన్నాడు, ఏ ముసలి వాళ్ళు నడవలేక నడుస్తున్నారు, ఆపండి బస్సు ఆపండి, ఆయన నడవలేకపోతున్నాడు, దానికి ఐపాక్ చెప్పాలా? ఐపాక్ వాళ్ళని పంపించింది ఐపాక్ టీం, వీళ్ళంతా ఓ పేటిఎం బ్యాచ్. ఈ రకమైన కామెంట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వస్తుంది. సోషల్ మీడియా ఇస్ ఎ బ్లడీ థింగ్ నన్ను అడిగితే. దీనివల్ల సమాజానికి ఒకవేళ ఎడ్యుకేషన్ ఏమైనా జరుగుతుందని అనుకుంటున్నారేమో, కానీ దీనింత నష్టం ఈ సమాజంలో ఇంకొకటి చేయబోవట్లేదు. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ న్యూక్లియర్ బాంబ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, బీయింగ్ ఏ మెకానికల్ ఇంజనీర్, దీనంత విస్ఫోటనం, భయంకరమైన విస్ఫోటనం రాబోయే కాలంలో మీరు చూడండి, సోషల్ మీడియా సమాజాన్ని సర్వనాశనం చేయబోతా ఉంది. దిస్ ఈజ్ మై స్టేట్మెంట్, యూ రికార్డ్ ఇట్. దెర్ ఈస్ నో పాజిటివ్ యాంగిల్ ఎట్ ఆల్. ఉందా సోషల్ మీడియాలో? వాడిట్లా, ఈడిట్లా, అమ్మాయి ఇట్లా, ఈ అమ్మాయి ఇట్లా, ఆ యాక్టర్ ఇట్లా, ఇది ఆరు ఆ రాజకీయ నాయకుడు ఇట్లా, అసలు ఎక్కడో లోతుల్లోకి వెళ్ళిపోయి ఒక అవాస్తవమైనటువంటి భయంకరమైన నిజాలని బయటికి తీసుకొచ్చి, ఇది మీరు నమ్మండి, మీరు చూడండి, ప్రతివాడి చేతిలో ఇది పెట్టుకొని చూసే దశలోకి వెళ్ళిపోయారు కదా. ఇంట్లో భార్య పిల్లలు ఉంటే ఎవడు రూమ్లోకి వాడే, ఎవడు మంచం మీద వాడే, ఒకడు పట్టుకొని అమ్మాయి మాట్లాడుతుందో, తండ్రి మాట్లాడుతున్నాడు, అన్నయ్య చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, పిల్లలు చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, అసలు కలిసి కూర్చొని మాట్లాడుకునే విధానం దీనివల్ల వచ్చింది అనుకుంటున్నారు మీరు? పీపుల్ దే ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ ది టైమ్, ఇంపార్టెంట్ టైమ్ ఆన్ ఫోన్స్. ఎవడో ఏదో ఒక గాసిప్ పెడితే దాన్ని విని మనతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అది నిజమా కాదా? ఈజ్ ఇట్ ప్రూవ్డ్ ఆర్ నాట్? అసలు సైన్స్ కూడా అందట్లేదు కదా, ఇట్స్ నాట్ ఏ సైన్స్, అసలు గాసిప్ వ్యవహారం కదా నీకు సోషల్ మీడియా మొత్తం చూస్తే. సార్, ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, అసలు నాకు ఫోనే లేదు, నాకు ఫోన్ నెంబర్ లేదు అన్నారు. వాస్తవమేనా సార్? ఎస్, ఆయన దగ్గర ఉండదు, జనరల్గానే ఉండదు. ఓకే, ఉండదు, పక్కన వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎవరైనా ఇంపార్టెంట్ మాట్లాడుకుంటే మాట్లాడుతారు. అంటే మీరు మాట్లాడాలన్నా కూడా ఎవరైనా మాట్లాడంటే పక్కన ఆయన పిఎస్ దగ్గర లేకపోతే ఓఎస్డి దగ్గర ఫోన్ ఉంటుంది, దాంతో మాట్లాడతారు. ఆయన ఫోన్ పట్టుకుంటే అసలు వీలవుతుందా? ఓకే, అదే అదే ఒక ఇంటర్వ్యూలో అలా మాట అనేసరికి ఏంటి ఈ కాలంలో ఫోన్ లేకుండా. ఈవెన్ నాకు తెలిసి టాప్ పీపుల్కి ఎవరికి కూడా ఉండదు, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ ఉందా? పవన్ కళ్యాణ్కి ఉందా? ఒకళ్ళు ఉన్నట్టయితే ఆయన నాకు తెలిసి దాంతో ఆ టైం దాన్ని సరిపోద్ది, ప్రజలకి ఏమి ఇవ్వలేడు. సార్, మీకు అయితే పూర్తిగా అటు రాజశేఖర రెడ్డి గారితో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఇటు చంద్రబాబు నాయుడు గారితో కూడా మధ్యలో మీరు కలిసి పనిచేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి ఆల్సో. నాకున్న 8 సంవత్సరాల ఎమ్మెల్సీ పీరియడ్లో ఐ హావ్ సీన్ 5 చీఫ్ మినిస్టర్స్. అవును, మధ్యలో ఆయన ఐ గాట్ గోల్డెన్ ఆపర్చునిటీ టు ఎవాల్యుయేట్ ది చీఫ్ మినిస్టర్ అండ్ దేర్ వర్కింగ్ స్టైల్. ఏం సార్ డిఫరెన్స్ ఏంటి? నో రాజశేఖర్ రెడ్డి ఈజ్ సూపర్ పర్సనాలిటీ. హీ ఎక్స్పాండెడ్ హిస్ హార్ట్ లైక్ ఎనీథింగ్. హృదయాన్ని పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో అది రాజశేఖర రెడ్డి గారిగా నేను భావిస్తాను. నో లిమిట్స్, నో లిమిట్, సరిహద్దులు మొత్తం తుడిపేసి పరిపాలన చేసిన వ్యక్తి ఆయన. ఆయనకి వాళ్ళ అబ్బాయికి మధ్య డిఫరెన్స్ డెఫినెట్గా ఇద్దరు రెండు వేరు మనుషులు కాబట్టి, మనుషులు కాబట్టి డిఫరెన్స్ ఉంటుంది. ఒకే స్టైల్లో ఉండలేరు, ఉండరు కూడా. మీరు సైకాలజీలో చూస్తే ఈచ్ ఇండివిజువల్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ప్రతి ఒక్క ఇండివిజువల్ డిఫరెంట్గానే ఉంటాడు. తండ్రి అయినంత మాత్రాన కొన్ని లక్షణాలు వస్తాయి కానీ మెజారిటీగా ఉండొచ్చేమో, కానీ అన్నీ ఆయనలాగా ఉంటాయి అనుకుంటే ఉండవు. మనకు 5 ఏళ్ళు ఒక విధంగా ఉన్నాయా? అట్లానే ఉంటుంది. డోంట్ ఎక్స్పెక్ట్ దట్ టోటల్గా రాజశేఖర రెడ్డి గారు లాగే. రాజశేఖర రెడ్డి గారిని కూడా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. మరి విమర్శించిన వాళ్ళ దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళారు సార్ మధ్యలో? అంటే అదొక్కటే, దానికి దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. నేను నా మనసు గాయమైనప్పుడు నేను సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే వెళ్తుంది. అది నేను చాలా టీవీలో కూడా చెప్పాను. మళ్ళీ అదే రిపీట్ చేయటం కూడా ఎందుకు. సో జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి మధ్యలో ఒక 1 to 10 స్కేల్లో మార్క్స్ ఇవ్వాలి అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎన్ని ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఇస్తారు? ఆయనకి 10 ఇస్తాం, ఈయన 9 ఇస్తాం. ఒకటే పాయింట్.
ఒక్క డిఫరెన్స్ ఏంటి? ఉంటుంది అంతే, నేను చెప్పాను కదా, ఆ. ఈచ్ ఇండివిజువల్ ఇస్ ఏ డిఫరెంట్ మ్యాన్. ఫైనలీ జూన్ 9న మీరు వైజాగ్లో ఉంటున్నారు. యా, వైజాగ్లో ఉంటున్నాను. దొరికిందా ఫ్లైట్ మీకు? నేను నా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నేను ఆల్రెడీ ప్రిపేర్డ్. ఓకే ఫ్లైట్లోనే వెళ్ళాలని ఏముంది. ఓకే, అంటే ఫ్లైట్ చార్జెస్ చూసినా, ఫ్లైట్స్ చూసినా, ట్రైన్స్ చూసినా ఏవి దొరకట్లేవు. ఈవెన్ ఓన్ వెహికల్స్ లో వెళ్తే కూడా అంత ట్రాఫిక్ జామ్ మేము లారీలో కూడా వెళ్తాం. సో ఫిక్స్ అయిపోయారు, కదిలేదే లేదు, ఖచ్చితంగా వచ్చేదే అంటారు. అంతే అంటారు. సో ఈసారి మిమ్మల్ని మేము ఎలా చూడొచ్చు? అది నా ఫ్యూచర్ అంతా కదా, పొలిటికల్ ఫ్యూచర్ జగనన్నకు వదిలేసాం. ఆయన నాకు వదిలేసాయన్నా ఐ టేక్ కేర్ ఆఫ్ దర్ ఇట్స్ మ్యాటర్. ఓకే, సపరేట్గా నాకు ఇది కావాలి అది కావాలని ఫ్రమ్ ది బిగినింగ్ నేను అట్లా రాలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నా పెద్ద ఉద్యోగాన్ని వదిలేసుకుని ఆయన రమ్మంటే వచ్చాను. వచ్చిన తర్వాత నాకు తెలియదు ఆయన ఎమ్మెల్సీ ఇస్తున్నాడని, ఆ విధంగా గౌరవిస్తున్నాడని, ఆయన కోసం పనిచేశాను. ఆయన సడన్గా లేకపోతే నా ఎమ్మెల్సీని కూడా ఆ కుటుంబానికి ఖర్చు పెట్టాలని రోసీ గారు రమ్మని అడిగినా, కిరణ్ కుమార్ రెడ్డి రమ్మని అడిగినా, నేను వాళ్ళ వైపు పోకుండా నా 8 సంవత్సరాల ఎమ్మెల్సీని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఖర్చు పెట్టాను. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐని ఎదుర్కొనేటప్పుడు జేడీ లక్ష్మణ ఇంట్రాగేషన్లో మొత్తం కూడా ఆయనతోటి ఉన్న వ్యక్తిని కూడా నేను. వాళ్ళ కుటుంబం మీద ఒక కేసు పెడితే ఆ కుటుంబంలో కుటుంబం కానిటువంటి వ్యక్తిని, కేసులో ఉన్నటువంటి వ్యక్తిని నేను ఒక్కడిని చెప్తారు. అంత అటాచ్మెంట్ ఉండింది కాబట్టి నేను ఆయనతోనే ఉంటాను. నా ఫ్యూచర్ అంటే హీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, అందులో విజయసాయిరెడ్డి గారు, ఆయన కూడా చాలా పర్ఫెక్ట్గా సైంటిఫిక్గా మాట మీద ఉండే వ్యక్తి. ఈవెన్ ఎక్కువ టైం కూడా నేను విజయసాయిరెడ్డి గారి ఎంపీ కాన్స్టిట్యున్సీలో మొన్న నెల్లూరులో రాష్ట్రం అంతా తిరుగుతూ కూడా ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేయడం జరిగింది ఆయన గెలిపించడం కోసం. కాబట్టి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సీఎం గారు హీ హాస్ గివెన్ మీ అవార్డ్. ఓకే, ఆ వర్డ్ నేను ఇక్కడ మీ దగ్గర రివీల్ చేసేది కాదు సో కాబట్టి ఆ వర్డ్ ని మేము చూడొచ్చా జూన్ జూలై మంత్ లోపల? ఖచ్చితంగా చూడొచ్చు. ఓకే, ఖచ్చితంగా చూడొచ్చు. రైట్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, Thank ఇంత you, బిజీ ma'am. స్కెడ్యూల్ కూడా వచ్చినందుకు. Thank you. జూన్ 4 తర్వాత మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా. యా,